కింగ్ నాగార్జున గారు స్వయంగా మాస్క్ మ్యాన్ హరీష్కి క్షమాపణలు చెప్పాలా, అప్పటి వరకు కూడా తన బిహేవియర్ ఇదే విధంగా ఉంటుందా అంటూ సోషల్ మీడియాలో ఇప్పుడు మాత్రం చర్చ నడుస్తుంది. మరి బిగ్ బాస్ సీజన్ 9 అనేది ఎంతో ఆసక్తికరంగా మొదలైనప్పటి నుంచి కూడా ఫస్ట్ వీక్ ఎలిమినేషన్లో శ్రేష్ఠి వర్మ ఎలిమినేట్ అయ్యారు. సో ఆ రోజు జరిగినటువంటి రచ్చకే ఇప్పుడు ఇదంతా కూడా దారి తీస్తుంది. అది కూడా పక్కన పెడితే హరీష్ గారి క్యారెక్టర్ అనేది కొంచెం మనకందరూ కూడా విసుగు తెప్పించే విధంగా ఆయన మాట్లాడే మాటలు కానీ బిహేవియర్ కానీ అంటే ఓన్లీ హౌస్లో ఉన్న వాళ్ళకే కాకుండా చూసే వాళ్ళకు కూడా అరే ఇదేంట్రా బాబు ఇంత గలీజ్గా ప్రవర్తిస్తున్నాడు, ఈయన సమాజంలో ఏ విధంగా బతుకుతున్నాడు, ఇంట్లో వాళ్ళు ఏ విధంగా ఈయన్ని అంటే కన్జ్యూమ్ చేసుకుంటున్నారు అనే విధంగా కూడా మాట్లాడుకునే సందర్భాలు వినిపిస్తున్నాయి. మరి ఆయన నిజంగా ఇంట్లో సమాజంలో ఏ విధంగా ఉంటాడో కానీ ఈ యొక్క బిగ్ బాస్ హౌస్లో మాత్రం అందరికీ విసుగు తెప్పించే విధంగా చాలా బ్యాడ్గా ప్రవర్తిస్తూ ఉన్నాడు. సో దానికి ఫర్ ఎగ్జాంపుల్గా మనం రీసెంట్గా వచ్చినటువంటి ప్రోమోని అందరూ కూడా వేరెత్తి చూపిస్తూ ఉన్నారు. శ్రీజా దమ్ము తను మర్యాదగా ఎంతో ప్రేమగా హరీష్ గారికి అన్నం తీసుకొస్తున్నప్పుడు తను ఏం చేశాడు, నేను తినను అంటే ఇక్కడ నేను ఈ హౌస్ నుంచి బయటికి అడుగు పెట్టేంత వరకు కూడా అన్నం తినను నీళ్లు తాగనని అంటే ఒక రకంగా నిరాహార దీక్ష చేస్తున్నాడా హరీష్ గారు అనే ఒక మీనింగ్ వచ్చే విధంగా అంటున్నారు. అంటే తన ఒక బిహేవియర్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు నాగార్జున గారు అంత సీరియస్ అయ్యారు, వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి నెక్స్ట్ వీక్ ఆయనే వచ్చి ఈయన క్షమాపణ చెప్తే తప్ప ఈ యొక్క నిరాహార దీక్షను విరమించడేమో హరీష్ గారు అనే విధంగా ఈ యొక్క ఇలాంటి మీనింగ్ కూడా వస్తుందన్నమాట. అంటే ప్రేక్షకులు ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. అంటే ఆ రేంజ్లో అలాంటి విసుగు చెందే విధంగా ఈయన గురించి మాట్లాడుకుంటున్నారు. మరి ఎందుకు ఈయన క్యారెక్టర్ ఇంతనా, బయట కూడా ఇదే విధంగా ఉంటాడా, లేకపోతే హౌస్లోకి వచ్చిన వెంటనే ఈ విధంగా తయారవుతున్నాడు ఎవరు కూడా అర్థం కావట్లేదు. అగ్ని పరీక్షలో కొంతమేరకు బాగానే ఉన్నాడు, బిహేవియర్ బాగానే ఉండింది. ఎప్పుడైతే హౌస్లోకి వచ్చాడో ఇంకా తను మొత్తం మారిపోవడం, మాట్లాడే మాటలు కానీ మనం చూసాం. నాగార్జున గారి హోస్టింగ్ ఏంటి, వారమంతా కూడా హౌస్లో జరిగిన దాని ప్రకారం ఏ హౌస్మేట్ ఏం తప్పు చేశాడు, వాళ్ళ గురించి బయట ఉన్న వాళ్ళ ప్రేక్షకులు ఏమనుకుంటున్నారు, ఓటింగ్ ఏం చెప్తుంది, ఇలాంటి అన్ని విషయాల్ని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఏమైనా తప్పులు చేసి ఉంటే వాటిని కరెక్షన్ చేసుకునే విధంగా మాట్లాడతారు. సో ఇక్కడ హరీష్ గారు ఇమాన్యుయల్ విషయంలో కావచ్చు, తనూజా విషయంలో కావచ్చు, వీళ్ళందరి విషయంలో తను చేసినటువంటి తప్పుల్ని నాగార్జున గారు చెప్తా ఉంటే చెప్పేది వినకుండా ఆయనకి ఎదురు చెప్పడమే కాకుండా అడ్డదిడ్డంగా మాట్లాడడం. సో ఇదంతా కూడా ఎవరికి నచ్చట్లేదు. విన్నప్పటికీ కూడా ఇంకా ఇప్పుడు తను ఇమాన్యుయల్ గారిని రెడ్ ఫ్లవర్ అనడం కానీ, లేకపోతే ముగ్గురు ఆడవాళ్ళు నిల్చున్నారు, భరణి గారు, ఇమాన్యుయల్ గారు, తనూజ, వీళ్ళ ముగ్గురు కలిసి ముగ్గురు ఆడవాళ్ళు అనడం కానీ. సో ఇవన్నీ ఇప్పుడు హరీష్ నీ పేరు హరిత ఈ విధంగా అంటే నువ్వు ఊరుకుంటావా? ఈయన విషయంలో ఈయన ఏది మాట్లాడినా కూడా ఉద్దేశపూర్వకంగా అన్నట్టు జోక్గానే అంటాడు. కానీ ఈయనని ఎవరన్నా కూడా సీరియస్గా అన్నారని చెప్పేసి అంటే ఈయన క్యారెక్టర్ అంతా కూడా ఒక ఎవరు అర్థం చేసుకొని విధంగా ఉంది. ఒక ఎవరికి కూడా కనీసం మాట్లాడదాము కలిసి ఉందాం అంటే కూడా వీలు లేకుండా పోయింది. చాలా బ్యాడ్గా బిహేవ్ చేస్తున్నాడు అనే విధంగా బయటకైతే పోర్ట్రేట్ అవుతుంది. అండ్ ముఖ్యంగా ఇప్పుడు హరీష్ గారి ఆలోచన ఏంటంటే నేను బాగా ఉన్నా కూడా బిగ్ బాస్ టీం అంతా కూడా నన్ను కావాలని నెగిటివ్ చేస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. చూడాలి మరి నాగార్జున గారు నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు ఆయన బిహేవియర్ గురించి ఏం చెప్తాడు, అసలు అప్పటి వరకు జనాలు ఊరుకుంటారా, ఖచ్చితంగా తక్కువ ఓటింగ్తోని బయటికి పంపే ఉద్దేశం కూడా జనాలకు ఎంతసేపు ఒక్క రోజులో కూడా ఓటింగ్ అంతా కూడా తారుమారు అవ్వచ్చు. మరి ఇకనైనా ఆయన అర్థం చేసుకొని మారుతాడా, అదే విధంగా ఉంటాడో చూడాలి.